సో, మన దగ్గర ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటది. ఆడవాళ్ళు జిమ్‌కెళ్ళకూడదని. లేడీస్ జిమ్‌కెళ్ళొచ్చా యాక్చువల్లీ? జిమ్‌కెళ్ళినా ఏం చేస్తున్నారనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు అవి కూడా చాలా వచ్చేసాయండి జిమ్స్. సో, ఆ ట్రైనర్స్ కరెక్ట్‌గా ట్రైన్ అవుతున్నారా లేదా అది కూడా చూసుకోవాలి. అది కూడా ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ లాగా జిమ్ ఇండస్ట్రీ కూడా వచ్చింది. సో, యూ హావ్ టు ట్రైన్ దెమ్ కరెక్ట్‌లీ. అంటే ఎక్సెసివ్ ఎక్సర్‌సైజ్ చేసి కంప్లీట్‌గా మానేస్తాం. దట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు నేను అందుకే జిమ్ జాయిన్ అవ్వాలి అంటే నేను ఒకటి చెప్తాను. 1 మంత్ నువ్వు కంటిన్యూస్ గా ఏదో ఒక ఎక్సర్సైజ్ చెయ్యి. యు ఆర్ స్టిల్ ఇంటూ దట్, యూ వాంట్ టు డూ, దెన్ జాయిన్ ద జిమ్. బట్ నువ్వు జిమ్ లో జాయిన్ అయిన ఎక్స్ట్రీమ్స్ కాకుండా విచ్ యూ కెన్ డూ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అండ్ కంటిన్యూస్ బేసిస్ చూస్ చేసుకోండి. ఎక్స్ట్రీమ్స్ వెన్ యూ డూ ఇట్, దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యూ వన్స్ యూ స్టాప్ ఇట్. సో మళ్ళీ మానేస్తే దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. సో అది మానేయకుండా సస్టైనబుల్ గా చేస్తూ రెగ్యులర్ గా చేయగలిగిన చూస్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అది వెయిట్స్ అవ్వచ్చు, థ్రెడ్మిల్ అవ్వచ్చు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవ్వచ్చు, కార్డియో అవ్వచ్చు. ఈచ్ బాడీ స్ట్రక్చర్ కి తగ్గట్టుగా, నీ ఫిజికల్ యాక్టివిటీకి తగ్గట్టుగా, నీ బాడీ కాంపోజిషన్ తగ్గట్టుగా, జెండర్ కి తగ్గట్టుగా ఉంటాయి. ట్రైనర్ విల్ హెల్ప్ యూ అవుట్. సర్టిఫైడ్ ట్రైనర్, మళ్ళీ అందులో కూడా ఒక మంచి ట్రైనర్ ని చూస్ చేసుకోండి. అండ్ ఆ ట్రైనర్ is different again. I would say is dietitian is also is required when you are going for a gym or fitness training. And right supplements, don't go with the supplements which claim to build your muscle. Is it required for you and does it have any side effects? ఎంత dosage అవసరం అది చూసుకుని మాత్రమే తీసుకోండి if you are willing to go to gym. సో, లేడీస్ ఎళ్ళొచ్చంటారు గానీ, అంటే వెళ్లి ఒక 1 మంత్ గూడా చేసి ఆపేయడం ఇలా చేయకండి. ఏదైనా సరే సస్టైనబుల్ ఒక లాంగ్ టర్మ్‌లో చేసేటట్టు చేయండి అంటారు. అంటే మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్లో అది లేదండి. అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో వాళ్ళు ఫిట్నెస్ మెన్ ఆర్ ఉమెన్ బోత్ డూ రెగ్యులర్ గా చేసేస్తారు. సో మన దాంట్లో ఏంటంటే చెయ్యము మనము. సో ఇంకా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో నేనేమంటానంటే ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్, బట్ మీకు సూటబుల్ అయినవి, మీకు అవసరమైనవి ట్రైన్ చేసుకోవాలి తప్ప డోంట్ డూ ఎక్స్ట్రీమ్. అండ్ కంటిన్యూస్ గా చేయండి. డోంట్ స్టాప్ వాట్ ఎవర్ యూ చూస్, బట్ డూ ఇట్ ఎవ్రీ డే, మాక్సిమం అట్లీస్ట్ 5 times in a week. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ జిమ్‌లో అయితే నేను అన్ని ఏజ్ గ్రూప్స్ చూస్తాను. అందరిని చూస్తాను. అంటే ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు. ఏజ్ గ్రూప్స్ కూడా 50, 55, 60 వాళ్ళు కూడా చాలా మందిని చూస్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నెక్స్ట్ క్వెషన్ ఇదే యాక్చువల్‌గా. ఏజ్ అనేది జనాల ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏజ్ అనేది 50 అబోవ్ ఉంటే జిమ్‌కెళ్ళొచ్చా లేదా అని చెప్పి. సో, నేను మా ఫాదర్ కొంచెం వీక్‌గా ఉంటున్నారు. కొంచెం స్ట్రెంత్ వస్తది కదా అని చెప్పి జిమ్‌కి పంపిద్దాం అని చెప్పి జిమ్‌కి పంపించాను కనుక్కోవడానికి. మా మదర్‌ని, ఫాదర్‌ని పంపించాను. పంపించిన తర్వాత జిమ్‌లో వాళ్ళందరూ ఇంక మా డ్యాడీని, మమ్మీనే చూస్తున్నారంట ఎళ్ళంటనే. అందరూ 27, 28 అరౌండ్ ఆ ఏజ్‌లోనే ఉన్నారంట. సో, వీళ్ళెళ్ళినంటనే ఇంక అందరూ వీలుగా చూడడం మొదలెట్టారంట. ఎందుకంటే వీళ్ళొక్కరే ఆడ్ వన్ ఔట్ అయిపోయారక్కడ. సో, ఆఫ్‌కోర్స్ ట్రైనర్ ఉన్నారా లేదా అని చెప్పి అడిగాను. అడిగితే వాళ్ళేమన్నారంటే డ్యాడీకి 60 ప్లస్సే. సో, ట్రైనర్‌తో జాయిన్ చేయిస్తాము అంటేనే జాయిన్ చేసుకుంటాం. లేదంటే మామూలుగా అయితే చేయించము అన్నారు. నేను ట్రైనరే కావాలి నాకు. ఎందుకంటే అతనికేం తెలీదు. ట్రైనర్‌తోనే పెడదాం అనుకున్నాను. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే 50 ప్లస్ ఆర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు జిమ్ చేయొచ్చా? జిమ్ చేయడం మంచిదేనా? అంటే జిమ్ అనంగానే మనం ఊహించుకునేది ఆ బాడీ బిల్డింగ్ కానీ స్ట్రీనియస్ ఎక్సర్సైజ్ అవి కాదు కదండి. జిమ్ అంటే దెర్ ఆర్ వేరియస్ ఎక్విప్మెంట్ ఇన్ ఇట్. చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి. అండ్ వెన్ మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ఎవ్రీ పర్సన్ కి అవసరం బీయింగ్ ఫిట్. సో ఏజ్ గ్రూప్ ఇస్ నాట్ ద కట్ ఆఫ్. సో వాళ్ళు చేయగలిగిన ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు చేయొచ్చు. ఇట్ కెన్ బి సైక్లింగ్, ఇట్ కెన్ బి ట్రెడ్మిల్, సైక్లింగ్ కూడా చేయొచ్చు. ఇట్ క్యాన్ బి సింపుల్ లైక్ there are various equipment where we have our in-house gym అంటే rehab center ఉంది. So where I have seen actually ఒక one floor లో we have a setup for the rehab అన్నమాట. సో ఫిజికల్ థెరపీకి ఒక సపరేట్ సెటప్ ఉంది. అందులో చూసాను దట్ నాట్ ఓన్లీ వెన్ యు ఆర్ నాట్ హెల్దీ, అంటే ఇప్పుడు ఆర్థో రిలేటెడ్ ఇష్యూస్ కి, న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ కి ఎలా అయితే చేస్తారో మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చేయిస్తారు. సో దట్ షుడ్ బి, మీరు ఇందాక రైట్ పాయింట్ చెప్పింది ఏంటంటే ట్రైనర్. అండ్ ఇప్పుడు అందరికీ ఉన్న రాంగ్ మిస్కన్సెప్షన్, జిమ్ వెళ్ళాలి అంటే వాడు మజిల్ బిల్డ్ చేయడానికి, ఫిజిక్ కోసం అని అనుకుంటారు. అది తప్పు. అది మన మైండ్ లోంచి తీసేయాలి. హీ వాంట్ టు బి హెల్దీ అండ్ ఫిట్. ఫిట్ గా ఉండడానికి కూడా వెళ్ళొచ్చు జిమ్ కి. ఓన్లీ ఫిట్నెస్ మజిల్ బిల్డింగ్ కే వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే అర్థం చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. అండ్ మీరు అన్నట్టు ఆడ్ మ్యాన్ అవుట్ లాగానే చూస్తారు ఇప్పుడు ఎల్డర్లీ వెళ్ళినట్టు. బట్ యూ కెన్ బి ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్.
మనమే చేంజ్ చేసుకోవచ్చు. అవును. నేను అదే చెప్పాను మా వాళ్ళని పేరెంట్స్. చూసి ఇంకో నలుగురు వెళ్తారు కదా. సో ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ థింకింగ్ ఇన్ దాట్ వే ఫర్ యువర్ పేరెంట్స్. మా పేరెంట్స్ అదే చెప్పాను, మిమ్మల్ని చూసి ఇంకొక ఫోర్ ఇప్పుడు ఇప్పటివరకు ఎవరు ఇంకొకరు రాలేదన్నారు కదా, వస్తారు. అవును. మిమ్మల్ని చూసి ఎవరో ఒకరు వస్తారు, అవును. జాయిన్ అవ్వండి అన్నాను. కాకపోతే ఇంకా జాయిన్ అవ్వలేదు ఫాదర్ అయితే. మిమ్మల్ని అడిగి ఒకసారి మీరు ఏమంటారు అని చెప్పి పాడ్కాస్ట్ లో అడుగుతాం, మిగతా వాళ్ళు కూడా బేసిక్వి ఉపయోగపడుతుంది అని చెప్పి. చేసుకోవచ్చు సార్. సైక్లింగ్ అవ్వచ్చు, బేసిక్ ఏదైనా. బేసిక్ వెయిట్ ట్రైనింగ్, బేసిక్ కార్డియో, బేసిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఏరోబిక్, దట్స్ మోర్ దాన్ ఇనఫ్. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ అండ్ జాయినింగ్ ఈజ్ అంటే, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు మోటివేషన్ ఉంటుంది అండ్ ఒక షెడ్యూల్ అలవాటు అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాలి కాబట్టి షెడ్యూల్కి డిసిప్లిన్కి అలవాటు అవుతాం. మన ఇంట్లో చేస్తాము అని అనుకుంటే మనం దానికి రీజన్స్ ఇస్తాము చేయకపోవడానికి. సో అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. నేను అందుకే జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఏవో ఫాదర్ చెప్పాను, కానీ చిన్న చిన్న వాకింగ్ అయితే రోజు చేస్తారు మార్నింగ్ ఈవినింగ్. సో స్ట్రెంగ్త్ లేదు, బేసిక్గా సర్జరీ అయిన తర్వాత ఇంకా అలాగే ఇంట్లోనే ఉన్నారు, రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, సో స్ట్రెంగ్త్ లేదు. మా అమ్మ మదర్ చెప్పారు స్ట్రెంగ్త్ లేదని చెప్పి. సో అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. సో అదే ఇంకా ట్రైనర్ ఉంటే రోజు ఒక టైంకి వెళ్తే టైంకి, సో వాళ్ళు ఏదో ఒకటి చేయిస్తూ ఉంటారు, ఇంకా ఫిట్ అవుతారు మళ్ళీ అని చెప్పి ఆ పరంగా. చేయాలి కూడా. అండ్ వాళ్ళు ట్రైనర్స్ తోటి అసోసియేట్ అయితే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ఎనర్జీ స్ట్రెంగ్త్ని అసెస్ చేస్తారండి. చేసి వాళ్ళకి ఏది అవసరమో, ఎక్కడ వీక్నెస్ ఉందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. అతను చెప్పిన కారణం కూడా అదే. అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఏం చేసినా తెలియదు, ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది కానీ, సో వీళ్ళ భయం ఏంటంటే చూసినంటే ముందు వాళ్ళు చాలా వీక్ ఉన్నారని చెప్పారు, వాళ్ళే అన్నారు. నేను మాట్లాడాను తర్వాత ట్రైనర్ లేకుండా అయితే జాయిన్ చేయాలి, అది చాలా రిస్కీ, అది నేను ఉంటేనే నా ట్రైనర్ తో కలిపి అయితేనే మేము జాయిన్ చేసుకుంటాం కానీ మామూలుగా జాయిన్ చేసుకోమని చెప్పి చెప్పారు. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఓ సర్టిఫైడ్ ట్రైనర్ తోటి మానిటరింగ్ ఉంటేనే బెటర్. ఎంత అవసరమో అంతే ట్రైన్ చేయిస్తారు. బికాస్ వాళ్ళ హిస్టరీ కూడా తెలియాలి కదా, మెడికల్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి దే షుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ దెన్ డూ. నేను ట్రైనర్కి వెళ్ళిన కారణం కూడా అదే. మామూలుగా బేసిక్ గా ఒకటి మోటివేషన్ పుష్ ఉంటది, ప్రాపర్ గా నేర్పిస్తారు ఏ ఇంజురీ అవ్వకుండా అని చెప్పి. రెండవది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి చేస్తారని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మానిటర్ చేసుకోవాలి, వాళ్ళ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రెంగ్త్, స్ట్రెస్ అవన్నీ మానిటర్ చేసే నువ్వు ఎండ్యూరెన్స్ అంటే నీ ఇంటెన్సిటీ పెంచాలి నీ ఫిజికల్ ట్రైనింగ్లో. దెన్ నీ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవ్వడమే కాదా కావాల్సింది ఎట్ ది ఎండ్. సో దట్ దే విల్ వర్క్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ తెలిస్తే.